హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ హీరో ఎక్స్ట్రీమ్ 125 యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అలాగే రైడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మీరు కనుక ఈ బైక్ గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీకు దగ్గరలో కనుక ఉంటే ఒంగోలు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇది అసోసియేటెడ్ హీరో షోరూమ్ నుంచి అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. అడ్రస్, ఫోన్ నెంబర్స్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీని యొక్క అడ్రస్ వచ్చేసరికి మీకు ఒంగోలులో వుడ్ కాంప్లెక్స్ పక్కన ఉంటుంది, అలాగే మీకు హైవేకి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడికి వచ్చినట్టుగైతే మీకు క్లియర్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయాలు అయితే తెలుస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను నిన్న షూట్ చేశాను. ఈ రోజు అయితే మాత్రం మీకు పబ్లిష్ అవుతుందన్నమాట. సో నిన్నటి నుంచి ఇక్కడ 3 కలర్ ఆప్షన్స్లో బైక్ అవైలబుల్గా ఉంది. కస్టమర్ సహోదరులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మన ఒంగోలు అసోసియేటెడ్ హీరో వారి నూతనంగా తయారు చేయబడిన ఎక్స్ట్రీమ్ 125cc వెహికల్ని మనం ఈరోజు లాంచింగ్ చేయబడుతున్నాం. ముందుగా దీని గురించి చెప్పుకోవాలంటే చాలా స్టైలిష్గా అత్యాధునికమైన ఫీచర్స్తో 125ccతో మనం కొత్త వెహికల్ అనేది లాంచ్ చేయబడడం జరిగింది. ఈ ఎక్స్ట్రీమ్ 125cc యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ ధర 1,02,852 రూపాయలు మాత్రమే. సో దీంట్లో వచ్చేసి 3 కలర్ వేరియంట్లో వస్తుంది. ఒకటి రెడ్, ఇంకొకటి బ్లాక్, ఇంకొకటి బ్లూ. ఈ 3 కలర్స్లో మన దగ్గర వెహికల్స్ అవైలబిలిటీ అనేది దొరకడం జరుగుతుంది. లోయెస్ట్ డౌన్ పేమెంట్ 30,000 నుంచి మన దగ్గర స్టార్టింగ్లో ఉంది. ఎవరైనా కస్టమర్స్ 30,000 కట్టుకుంటే మనం ఈ వెహికల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆల్ ఫైనాన్సెస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నారు. హీరో ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ముత్తూట్ మనీ, ముత్తూట్ క్యాపిటల్, హిందూజా ఐలాండ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఆల్ ఫైనాన్సర్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నారు. ఓకే, కావాల్సిన కస్టమర్ను మా అసోసియేట్ హీరోకి వచ్చి వెహికల్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఫ్రెండ్స్, చూసారు కదా, హీరో కంపెనీ ఫ్రీక్వెంట్గా అన్ని షోరూములకి 1 by 1 ఈ బైక్ని అయితే మాత్రం డిస్పాచ్ చేస్తున్నారు. సో అదే క్రమంలో మనకి ఒంగోలులో కూడా ఇక నుంచి ఈ బైక్ అవైలబుల్గా ఉంటుంది. సో ఈ షూట్ నేను నిన్న చేశాను కాబట్టి నిన్నటి నుంచే ఈ బైక్ మనకి ఒంగోలులో అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, 125ccలో ఒక గొప్ప లాంగ్ రైడ్ మిషన్ కోసం మీరు చూస్తుంటే ఈ బైక్ని ఖచ్చితంగా టెస్ట్ రైడ్ అయితే చేయండి. సో చాలా మంచి టైర్స్ తోటి, చాలా మంచి లుక్ తోటి, చాలా బాగా అయితే మాత్రం మనకి రోడ్ మీద అయితే కనిపిస్తూ ఉంది కదా. ఒక మంచి లాంగ్ రైడ్ మిషన్ అని చెప్పొచ్చు. మంచి స్టెబిలిటీ కలిగినటువంటి టైర్స్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ నుంచి వ్యూ కూడా మనకి చాలా ఫ్రెష్ ఫీల్ వచ్చే విధంగా డిజైన్ చాలా కొత్తగా తయారు చేశారు. సో మనకి ఇక్కడ డిఆర్ఎల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవి మీరు ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే ఆన్ అవుతాయి. మీకు హజార్ లైట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కూడా మనకి ఎల్ఈడి తోటే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ప్రొజెక్షన్ ఎల్ఈడి ల్యాంప్ తోటి హెడ్ ల్యాంప్ రెడీ చేశారు. రోడ్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ బైక్ యొక్క బ్యాక్ సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ నుంచి సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి ఎల్ఈడి ఇస్తున్నారు. ఇవి కూడా హజార్ లైట్స్ కాబట్టి రోడ్ సేఫ్టీ చాలా బాగుంటుంది. చాలా విజిబిలిటీ ఉంటుంది ఫాగీ కండిషన్లో. అండ్ మనకి టైల్ ల్యాంప్ కూడా ఎల్ఈడీనే, ఇది హెచ్ షేప్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక సేఫ్టీ వైజ్ చూసుకున్నట్లయితే లేడీస్ కంఫర్ట్ కోసం మనకి శారీ గార్డ్ అనేది కొంచెం కొత్తగా ప్రొవైడ్ చేశారు. నేకిడ్ స్టైల్లో కనిపిస్తూ ఉందన్నమాట. దీనివల్ల కొంచెం లుక్ ఎన్హాన్స్ అయిందని చెప్పాలి. అండ్ మనకి హగ్గర్ కూడా సైడ్ మౌంటెడ్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఫస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్ 120 సెక్షన్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. ఈ టైర్స్ మనకి పల్సర్ 150 ట్విన్ డిస్క్లో ఉండే టైర్స్ అనమాట. సో అదైతే అందించారు. చాలా వైట్ టైర్స్. ఇక ఫ్రంట్ టైర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 90/90 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 125cc సెగ్మెంట్లోనే ఇంత పెద్ద టైర్స్ ఆఫర్ చేయడం అనేది హీరో కంపెనీయే ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయితే చేసిందనమాట. దీనివల్ల రోడ్ గ్రిప్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయితే అవుతుంది. అలాగే మనకి ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో మనకి 276mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ వైజ్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈ బైక్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో ఆఫర్ చేస్తున్నటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటే వర్క్ అవుతుంది. 170 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి మనకి ఇండియన్ రోడ్ల మీద చాలా సేఫ్టీ ఉంటుంది. ఇంజన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనకి ఇది కిక్ రాడ్ తోటి ఆఫర్ చేస్తున్నారు 2024లో కూడా. ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. అలాగే మనకి ఇక్కడ హీట్ షీల్డ్ అయితే అందిస్తున్నారు కెటలిస్ట్ కన్వర్టర్ పైన. ఇది స్ప్రింట్ ఈబీటీ అనే టెక్నాలజీ తోటి ఆఫర్ చేస్తున్నారు హీరో కంపెనీ నుంచి. అంటే మనకి 5.9 సెకండ్లోనే 60 కిలోమీటర్ల స్పీడ్ అయితే ఇది అందుకుంటుందని చెప్పొచ్చు. టెక్నికల్గా మాట్లాడుకుంటే 11.4 bhp పవర్, అలాగే 10.5 న్యూటన్ మీటర్ టార్క్ ఉంది కాబట్టి మంచి పవర్ అండ్ టార్క్ అని చెప్పొచ్చు. లాంగ్ రైడ్కి చాలా బాగుంటుంది. ఇక మనం మాట్లాడుకుంటే దీని యొక్క డిజిటల్ కన్సోల్ అన్నీ కూడా మనకి డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి ఫీచర్లు మనకి డిజిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ మంచి హ్యాండిల్ బార్ అయితే ఉంది, వైడ్ హ్యాండిల్ బారు. అలాగే మనకి 794mm సీట్ హైట్ అయితే ఉంది. ఇది స్ప్లిట్ సీట్ కాబట్టి ఫ్యామిలీ కోసం అయితే కంఫర్టబుల్గా ఉండదు, కానీ యంగర్ పీపుల్స్ కోసం, కాలేజ్ స్టూడెంట్స్ కోసం అయితే మాత్రం చాలా చక్కని బైక్ అని చెప్తాను.
సో అలాగే మనకి ఇక్కడ డిజైన్ చూడొచ్చు, మనకి చాలా నేక్డ్ స్టైల్లో స్పోర్టియర్గా ఒక లాంగ్ రైడ్ మిషన్ నుంచి ఎలా ఉండాలో అలానే తయారు చేశారన్నమాట. చాలా మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ బైక్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ సెక్షన్ దగ్గర చాలా అడ్వాన్స్డ్గా ఉంది. మనకి హెడ్ ల్యాంప్ అండ్ ట్యాంక్ కలిసినటువంటి ప్లేస్ నుంచి చూస్తుంటే ఫ్యూచర్ నుంచి వచ్చిన బైక్ లాగా కనిపిస్తూ ఉందన్నమాట. అలాగే చాలా మంచి ట్యాంక్ డిజైన్ అయితే, అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్ అయితే ఆఫర్ చేస్తారు. ఎక్స్ట్రీమ్ లోగో మనకి 3Dలో ప్రొవైడ్ చేశారు. అలాగే 125 అనే బ్యాడ్జింగ్ అయితే మాత్రం మనకి ఎక్స్టెండ్ అయినటువంటి కౌల్ మీద చూడొచ్చు. మనకి సైడ్ ప్యానల్స్ మీద హీరో అనే స్టిక్కరింగ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వరకు ఉన్నటువంటి ఈ హార్డ్ ప్లాస్టిక్ కూడా ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే మాత్రం మనకు అందిస్తున్నారనమాట. ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. అండ్ మనకి సస్పెన్షన్ ట్రావెల్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ రూపంలో ఫ్రంట్లో మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ 125cc సెగ్మెంట్లో ఇలాంటి సస్పెన్షన్ ఆఫర్ చేయడం ఫస్ట్ టైం అన్నమాట. అలాగే ఇది మోనోషాక్ సస్పెన్షన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇది షోవా సస్పెన్షన్, 7 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్. షోవా కంపెనీ నుంచి వచ్చేటువంటి ఈ ప్రీమియం సస్పెన్షన్ మనకి చాలా మంచి ప్లే అయితే అందిస్తుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ప్రొఫైల్ చాలా మస్కులర్గా అయితే ఉంది. ఇది మనకి ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ తోటే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మనకి స్పోర్టియర్ బైక్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అయితే అవుతుందన్నమాట. టైం టు టైం చైన్ అయితే మాత్రం మనం మెయింటైన్ చేసుకోవాలి, లేదంటే చైన్స్ పాకెట్ సరిపోయే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మనకి సైడ్ నుంచి చూసుకుంటే ప్రొఫైల్ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు ఈ బైక్కి. ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. అలాగే మనకి ఇంజన్ గార్డ్ అయితే మిస్ అయింది. సో అది మనకి లాంచింగ్ ఈవెంట్లో అయితే మాత్రం చూపించారు. ఫ్యూచర్లో మాత్రం మనకి అప్డేట్లో ఇస్తారేమో అనేది చూడాలన్నమాట. సో ఓవరాల్గా ఈ బైక్ యొక్క రైడ్ రివ్యూ అనేది మనం చూద్దాం. చూసినప్పుడు మనం దాంట్లో మాట్లాడుకుందాం. రోడ్ యొక్క స్టెబిలిటీ ఎలా ఉంది ఈ టైర్స్ తోటి, అలాగే సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, వైబ్రేషన్స్ వస్తున్నాయా రావట్లేదా. ఫ్రెండ్స్, ఈ బైక్ సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ప్రొఫైల్ రోడ్ మీద చూడటానికి లుక్ బాగుంది కదా. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే నేను బ్రేక్ టెస్ట్ చేసినప్పుడు ఫ్రంట్ నుంచి నాకు మంచి బ్రేకింగ్ రెస్పాన్స్ అయితే దొరికింది. ఏబిఎస్ వర్కింగ్ చాలా ఫైన్ అన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి మనకి 130mm డ్రమ్ బ్రేక్ కాబట్టి అంత ఎఫెక్టివ్ బ్రేకింగ్ అయితే నాకు అనిపించలేదు, కానీ ఫ్రంట్ మాత్రం చాలా మంచి బ్రేకింగ్ అయితే ఉందన్నమాట. ఇక నేను దీని యొక్క ఇనిషియల్ గా ఉన్నటువంటి వైబ్రేషన్స్ గురించి, పికప్ గురించి మాట్లాడతాను. దీంట్లో మనకి 11.4 bhp పవర్, అలాగే 10.5 Nm టార్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ 10.5 Nm టార్క్ అనేది నాకు ఇనిషియల్ గా సెకండ్ థాట్ గేర్స్ లో చాలా మంచి పుల్ అయితే అందిస్తుంది అనమాట. థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఆ రెస్పాన్స్ అయితే అర్థమవుతూనే ఉంది. సో చాలా మంచి విషయం అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ బైక్ నేను డీసెంట్గా డ్రైవ్ చేస్తాను ఈ వీడియోలో. మనకి టాప్ స్పీడ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డీసెంట్గా డ్రైవ్ చేస్తే మనకి 60, 65, 70 ఎక్కడ దాకా డ్రైవ్ చేసేటప్పుడు వైబ్రేషన్స్ ఏమైనా వస్తున్నాయా లేదా అనే దాని గురించి చెప్తాను. అలాగే 60 ఎంత తొందరగా అందుకుంటుంది అనే దాని గురించి కూడా మాట్లాడతాను. సో నేను 4th గేర్లో ఉన్నప్పుడే నాకు 60కి దగ్గర పడుతుంది అన్నమాట బైక్ అన్నమాట. చాలా అంటే చాలా ఎక్సలేటర్ కూడా మిగిలే ఉంది. థ్రోటల్ నేను తక్కువ ఇచ్చాను. మనకి 60 చేరుకోవడానికి ఈ బైక్ టైం అయితే తీసుకోవట్లేదు, చాలా తొందరగా తీసేసుకుంటుంది అన్నమాట 60 స్పీడు. అంటే మీరు కనుక త్వరగా ఒక 60 స్పీడ్ని మేనేజ్ చేస్తూ అక్కడ క్రూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ బండి ఒక పర్ఫెక్ట్ చాయిస్ అన్నమాట. ఎందుకు 60 గురించే మాట్లాడుతున్నానంటే మీకు ఒక మంచి మైలేజ్ అయితే దొరుకుతుంది 60 దగ్గర. ఆల్మోస్ట్ 66 కంపెనీ క్లైమ్ చేసిన మైలేజ్ అయితే మీకు రావడానికి 60నే ఆస్కారం ఉందన్నమాట. ఇక మనం ఈ బైక్ యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకోవాలి. గేర్లు వేస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు నాకు ఎక్కడా కూడా హెవీ హార్డ్ అన్న ఫీలింగ్ అయితే కలగట్లేదు. అందుకని టూ సాఫ్ట్ అని కూడా నేను చెప్పను. సో మోడరేట్గా ఉన్నాయన్నమాట. సో మనకి ఫ్యూచర్లో ఇంకా స్మూత్ అయ్యే అవకాశం ఉంటుంది సర్వీసెస్ పడిన తర్వాత. ఇక వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటే 60 స్పీడ్ దగ్గర నాకు వైబ్రేషన్స్ అయితే 0 అని చెప్పొచ్చు. లెస్ వైబ్రేషన్స్, హ్యాండిల్ దగ్గర లెస్ ఉన్నాయి, సీట్ దగ్గర లెస్ ఉన్నాయి, అలాగే మనకి ఫుట్ రెస్ట్ల దగ్గర కూడా వైబ్రేషన్స్ అయితే అస్సలు లేవు. 60లో క్రూజ్ చేసే వాళ్ళకి తొందరగా మనకి 60 రీచ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం వైబ్రేషన్ లెస్ బైక్ని అయితే మనం చూడవచ్చు అన్నమాట. ఈ విషయంలో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది. ఇక ఎక్స్ట్రీమ్ 125 హ్యాండిల్ బార్ గురించే మాట్లాడుకోవాలి. హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా వైడ్ ఉంది, కాన్ఫిడెంట్గా పట్టుకోగలుగుతాం అన్నమాట. సింగిల్ పీస్ హ్యాండిల్ బారు. అలాగే మనం టర్న్ తీసుకునేటప్పుడు కూడా చాలా లైట్ అయితే ఉందన్నమాట. ఈ బైక్ 136 kgల బరువు అయితే ఉంటుంది. అందుకని మనకి చాలా హార్డ్గా అనిపించేటువంటి హ్యాండిల్ అయితే లేదు. అంటే మనకి స్మూత్గా తిరుగుతుంది అన్నమాట. హ్యాండిల్ రొటేట్ చేసుకోగలుగుతున్నాం, హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాం బైక్ని. మళ్ళీ మనకి 136 kgs అంటే లెస్ అని కూడా కాదన్నమాట. యావరేజ్ వెయిట్ 150cc బైక్స్కి యాక్చువల్గా 143 kgs అలా ఉంటుంది బండి. 143, 150 kgs. 136 kgs 125cc అంటే మాత్రం మనం చాలా మంచి వెయిట్ అని చెప్పొచ్చు. మనకి ఆపోజిట్లో వెహికల్స్ వచ్చేటప్పుడు కూడా బండి షేక్ అయితే అయ్యే ఆస్కారమే లేదన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సస్పెన్షన్ గురించి మాట్లాడతాను. బ్యాక్ సైడ్ నేను ఆల్రెడీ పర్సన్ ఎక్కించుకొని డ్రైవ్ చేస్తున్నాను. 60 kgs ఉంటాడు. నేను ఇద్దరం కలిపి వెళ్తున్నప్పుడు సస్పెన్షన్ అనేది స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చాలా మంచి ప్లే అయితే ఉంది. నేను డబుల్స్ మీద చెప్తున్నాను. సింగిల్ మీద నేను కూర్చున్నప్పుడు నాకు బ్యాక్ సైడ్ నుంచి సస్పెన్షన్ కొంచెం హార్డ్ అయితే అనిపించింది అనమాట. డబుల్స్ మీద అయితే మాత్రం చాలా మంచి పర్ఫార్మ్ అయితే చేస్తుంది. అలాగే ఫ్రంట్ నుంచి టెలిస్కోపిక్ సస్పెన్షన్ సింగిల్ మీద ఉన్నప్పుడు కూడా చాలా చక్కని పర్ఫార్మెన్స్ అయితే చేసింది అనమాట. ఇక నేను ఈ బైక్ యొక్క సీటింగ్ యొక్క పొజిషన్ గురించి మాట్లాడతాను. ఫోమ్ ఫినిషింగ్ అనేది చాలా స్మూత్ ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ బైక్ మీద
కూర్చున్న వెంటనే చాలా మెత్తగా అనిపించింది అనమాట. ఫోమ్ అయితే మాత్రం ఫోమ్ క్వాలిటీ చాలా బాగా అందించారు. ఇక సీటింగ్ పోస్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్పోర్టియర్ సిట్టింగ్ అయితే దొరికిందనమాట. ఫార్వర్డ్ పొజిషన్ షోల్డర్స్ వెళ్ళాయి, బ్యాక్వర్డ్ పొజిషన్లో మనకి లెగ్స్ అయితే వెళ్ళిపోయి మంచి స్పోర్టియర్ సిట్టింగ్ అయితే దొరికిందనమాట. 65 అట్లా ట్రాన్స్మిషన్ అనేది ఎప్పుడు ఇస్తున్నానో కూడా తెలియట్లేదు, అంత మంచిగా అయితే మాత్రం బండి పికప్ అయితే తీసుకుంటుంది. అండ్ మనకి రిఫైన్డ్ ఉంది ఇంజన్ కూడా. సో ఇక నేను ఈ బైక్ సంబంధించినటువంటి టాప్ స్పీడ్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసే వెళ్ళండి. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్.